నమస్కారం. సుందరకాండ పారాయణము మనం 13 సర్గలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 14వ సర్గలో ప్రవేశించాం. అశోకవనంలో హనుమస్వామి ప్రవేశించి అమ్మవారిని వెదకడం అన్నమాట. చతుర్దశ సర్గ. ఇందులో 54 శ్లోకాలు ఉన్నాయి. మనం అలా ఇప్పుడు 1వ శ్లోకం నుంచి మొదలు పెడుతున్నాం. సముహూర్తమివ ధ్యాత్వా మనసా చాధిగమ్యతాం అవప్లుతో మహాతేజాః ప్రాకారం తస్య వేశ్మనః సతు సంహృష్ట సర్వాంగః ప్రాకారస్థో మహాకపిః పుష్పితాగ్రాన్ వసంతాదౌ దదర్శ వివిధాన్ ద్రుమాన్ సాలానశోకాన్ భవ్యాంశ్చ చంపకాంశ్చ సుపుష్పితాన్ ఉద్ధాలకాన్నాగవృక్షాంశ్చూతాన్ కపిముఖానపి అధామ్రవణసంఛన్నాం లతాశతసమావృతాం జాముక్త ఇవ నారాచః పుప్లువే వృక్షవాటికాం. మహాతేజస్వి అయినటువంటి హనుమంతుడు కాసేపు ఆలోచించి సీతాదేవిని మదిలో తలచి రావణ భవనము నుండి అశోకవన ప్రాకారమునకు చేరెను. హనుమంతుడు ఆ ప్రాకారముపై కూర్చుండి సర్వాంగములు పులకింపగా వసంతారంభమున పూచిన కొనకొమ్మలు గల పలుచెట్లను కాంచెను. మద్ది చెట్లు, అశోకములు, సంపెంగ చెట్లు, విడిగి చెట్లు, పొన్న చెట్లు, మామిడి చెట్లు, తీగగానుగ చెట్లు చక్కగా పుష్పించి ఉండుట చూసెను. పిమ్మట హనుమంతుడు మామిడి చెట్లచే కప్పివేయబడినది, వందల కొలది లతలచే ఆవరింపబడినది అయిన ఆ వృక్షవనములో వింటినారి నుండి వెడలిన బాణము వలె వేగముగా ప్రవేశించెను. సప్రవిశ్య విచిత్రాం తాం విహగైరభినాదితాం రాజతైః కాంచనైశ్చైవ పాదపైః సర్వతో వృతాం విహగైర్మృగసంఘైశ్చ విచిత్రాం చిత్రకాననాం ఉదితాదిత్య సంకాశాం దదర్శ హనుమాన్ కపిః వృతాం నానావిధైర్వృక్షైః పుష్పోపగఫలోపగైః కోకిలైర్భృంగరాజైశ్చ మత్తైర్నిత్యనిషేవితాం ప్రహృష్టమనుజే కాలే మృగపక్షిసమాకులే మత్తబర్హిణ సంహృష్టాం నానాద్విజగణాయుతాం మార్గమాణో వరారోహాం రాజపుత్రీం అనిందితాం సుఖప్రసుప్తాన్ విహగాన్ బోధయామాస వానరః. హనుమస్వామి జనులెల్లరకు హర్షము కలిగించు మృగపక్షులతో రమ్యమగు వసంత కాల ప్రారంభమున అశోకవనిలో ప్రవేశించెను. ఆ వనము పక్షుల కిలకిలారావములతో కూడినదై చుట్టూను వెండి బంగారు వన్నె గల చెట్లతో నిండియుండెను. నానావిధములైన పక్షులు మృగములు తిరుగాడు ప్రదేశముగుటచే అది విచిత్రమై పలు విధములైన అవాంతర వనములతో కూడి ఉదయించు సూర్యుని వలె ఉండెను. నానావిధములకు పుష్పవృక్షములను పండ్ల చెట్లు అందు మెండుగాయుండెను. మత్తిల్లిన కోకిలలు గండు తుమ్మెదులు అందు సదా నివసించుచుండెను. నెమళ్ళు మదించి నాట్యము చేయుచుండెను. పలుజాతుల పక్షులు అక్కడ వాసము చేయుచుండెను. సుందరమగు శరీరము గలదై ఏ లోపము లేని చక్కదనముతో కూడిన సీతకై హనుమంతుడు వెదుకుచుండగా అతని సంచారముచే చెట్లు కదిలి సుఖముగా నిద్రించుచున్న అందలి పక్షులు మేల్కొనెను. ఉత్పతద్భిర్ద్విజగణైః పక్షైః సాలాః సమాహతాః అనేకవర్ణా వివిధా ముముచుః పుష్పవృష్టయః పుష్పావకీర్ణస్య శుభే హనుమాన్ మారుతాత్మజః అశోకవనికా మధ్యే యథా పుష్పమయో గిరిః దిశః సర్వాః ప్రధావంతం వృక్షషండగతం కపిం దృష్ట్వా సర్వాణి భూతాని వసంత ఇతి మేనిరే వృక్షేభ్యః పతితైః పుష్పైరవకీర్ణా పృథగ్విదైః రరాజవసుధా తత్ర ప్రమదేవ విభూషితా తరస్వినా తే తరవస్తరసాభిప్రకంపితాః కుసుమాని విచిత్రాణి ససృజుః కపినా తదా నిర్ధూతపత్రశిఖరాశీర్ణపుష్పఫలాద్రుమాः నిక్షిప్త వస్త్రాభరణా ధూర్తా ఇవ పరాజితాః
ఆ విధంగా పక్షులు ఎగురుచుండగా వాని రెక్కల తాకిడిచే వృక్షములు అనేక వర్ణములు గల పూలవానలు కురిపించినవి. వాయుపుత్రుడగు హనుమంతుడా పుష్పములతో నిండినవాడై అశోకవన మధ్యమున పూలకొండవలే భాసిల్లెను. చెట్ల గుంపులో నుండి అన్ని దిశలకు పరిగెత్తుడచే పుష్పభరితుడైన హనుమంతుణ్ణి చూసి భూతములన్నీయు వసంతుడా ఇతడు అని తలంచెను. ఆ వనమందలి భూమిపై చెట్ల నుండి వివిధ పుష్పములు రాలిపడగా వానితో కూడినదై భూమి అలంకరించుకొనిన వనిత వలె ప్రకాశించెను. అప్పుడు వేగవంతుడగు హనుమంతునిచే వేగముగా కదల్పబడిన చెట్లు వివిధ వర్ణములు గల పూలను కురిపించినవి. అట్లు ఆకులు శాఖాగ్రములు కదలుటచే నేలబడిన పువ్వులు పండ్లు కలవగు చెట్లు జూదమున సర్వస్వము ఓడి తమ అమూల్యములగు వస్త్రములు నగలను సైతము కోల్పోయిన జూదరుల వలె ఉండెను. అంత వేగంగా ఎగురుతున్నాయట స్వామి. ఎగురుతున్నప్పుడు అట్లా పూలు ఆకులు పళ్ళు అన్నీ కూడాను కింద పడిపోతున్నాయట. పడిపోవటంతో ఏమైంది, జూదంలో మొత్తం అన్నీ కోల్పోయినటువంటి జూదరులలాగా ఉన్నాయట ఆ వృక్షాలన్నీ కూడాను. హనుమత వేగవత కంపితాస్తే నవోత్తమా పుష్పపర్ణఫలాన్యాసు ముముచు పుష్పశాలినః విహంగసంఘైర్హీనాస్తే స్కంధమాత్రాశ్రయాద్రుమాః బభూవురగమాः సర్వే మారుతేనేవ నిర్ధుతాః నిర్ధూతకేశీ యువతిర్యథా మృదితవర్ణకాః నిష్పీతశుభదంతోష్ఠీ నఖైర్దంతైశ్చ విక్షతాః తథా లాంగూలహస్తైశ్చ చరణాభ్యాం చ మర్ధితా బభూవాశోకవనికా ప్రభగ్నవరపాదపాం మహాలతానాం దావాని వ్యధమత్తరసా కపిః యథా ప్రావృషి వింధ్యస్య మేఘజాలాని మారుతః సతత్ర మణిభూమిశ్చ రాజతీశ్చ మనోరమాః తథా కాంచన భూమిశ్చ దదర్శ విచరన్ కపిః. వేగవంతుడగు హనుమంతునిచే కదల్పబడినవై పువ్వులతో ప్రకాశించు ఆ శ్రేష్ఠ వృక్షములు పూలను ఆకులను పండ్లను శీఘ్రమే రాల్చినవి. అట్లు హనుమంతుడు కదల్చిన ఆ వృక్షములు గాలికి కంపించినవి వలె పక్షి సమూహములు ఎగిరిపోయి ఆకులు పూలు రాలిపోగా బోదెలు మాత్రము మిగిలియుండుటచే సేవింపదగినవి కాకుండెను. హనుమంతుడు తోకలతో చేతులతో కాళ్లతో శ్రేష్ఠ వృక్షములను విరుగగొట్టగా అశోకవనిక జుట్టుముడి వీడి చందనాద్యంగరాగము తొలగి చుంబించబడిన దంతములు పెదవులు గలదై శరీరముపై దంతక్షత నఖక్షతములు గల యువతి వలె భాసిల్లెను. వర్షాకాలమున వింధ్యపర్వతమును ఆశ్రయించిన మేఘసమూహములను వాయువు చెదరగొట్టిన చందముగా పెనుతీగల జంపుములను హనుమంతుడు చెల్లాచెదురు చేసెను. హనుమంతుడు అట్ల తిరుగుచూ అచట మనోహరములగు మణిమయ భూములను వెండి బంగారు రేకులతో కప్పబడిన నేలలను చూసెను. వాపీశ్చ వివిధాకారాః పూర్ణాః పరమవారిణా మహార్హైర్మణిసోపానైః ఉపపన్నాస్తతస్తతః ముక్తప్రవాళసికతాః స్ఫాటికాంతరకుట్టిమాః కాంచనైస్తరుభిశ్చిత్రైస్తైరజైరుపశోభితాః వాపీశ్చ వివిధాకారాః పూర్ణాః పరమవారిణాః మహార్హైర్మణిసోపానైరుపపన్నాస్తతస్తతః ముక్తాః ప్రవాళసికతాః స్ఫాటికాంతరకుట్టిమాః కాంచనైస్తరుభిశ్చిత్రైస్తైరజైరుపశోభితాః పుల్లపద్మోత్పలవనాశ్చక్రవాకోపకూజితాః నత్యూహరుతసంఘృష్టాః హంససారసనాదితాః దీర్ఘాభిర్ద్రుమయుక్తాభిः సరిద్భిశ్చ సమంతతః అమృతోపమతోయాభిः శివాభిరుపసంస్కృతాః స్తానకుసుమావృతాః నానాగుల్మామృతఘనాః కరవీరకృతాంతరాః. ఇక్కడికి 26వ శ్లోకం పూర్తి అయింది. అట్లే శ్రేష్టములకు జలములతో కూడిన పలు ఆకృతులు కల దిగుడు బావులను హనుమంతుడు చూసెను. అవి అటనట అనర్ఘములు మణిఖచితములు అయినటువంటి సోపానములతో కూడియుండెను. స్ఫటికపు రాతితో కట్టబడిన భూప్రదేశమున
వ్యవహిత ప్రదేశములు ముత్యములు పగడముల పొడులతో నింపబడి ఉండెను. అవి ఆ దిగుడు బావుల తీరములందు మొలచిన కాంచన వృక్షములతో శోభిల్లుచుండెను. ఆ దిగుడు బావులు వికసించిన తామరలతో కలువలతో నిండి ఉండెను. చక్రవాక పక్షుల కూజితములతో భరతపక్షుల అరుపులతో హంసలు సారసముల నాదములతో వ్యాపించియుండెను. వానికి అన్ని వైపులను చాలా పొడవైన వాగులుండెను. వానికి ఇరుపక్కల వృక్షములుండెను. ఆ వాగులు అమృతము వలె మధురములకు పవిత్ర జలములతో రమ్యముగా నుండెను. అవి వందల కొలది లతలతో సంతాన పుష్పములతో ఆవరింపబడి ఉండెను. అనేక పొదరిండ్లతో అవి దట్టముగా ఉండెను. వాని నడుమ నడుమ గన్నేరు చెట్లుండెను. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.